అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ యాంపీ సర్టిఫైడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు మోస్ట్లీ ఒకే సమయంలో చాలా స్కీమ్స్పై ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలా అంటే ఒకేసారి అన్ని స్కీమ్స్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేకపోతే కొంచెం టైం ఇచ్చి వేరే స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? అంటే మల్టిపుల్ స్కీమ్స్ పైన. రమ్య గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం కాదు. అంటే స్కీమ్స్ అనేది చాలా ఎక్కువ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. వచ్చిన వచ్చిన కొత్త స్కీమ్స్లో ప్రతి స్కీమ్స్లో ఇది బాగుందని చెప్తే అది కొనేస్తూ ఉంటారు. సో అక్కడ ఏమవుతుందంటే ఒక ప్లాన్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరగట్లేదు. అంటే ఒక మంచి పోర్ట్ఫోలియో అనేది చేయట్లేదు వాళ్ళు. జనరల్గా ఏమవుతుందంటే ప్రతి స్కీమ్ వచ్చి లాంచ్ చేసేటప్పుడు ఇలాంటి స్కీమ్ ఇంకెవరో ఆల్రెడీ లాంచ్ చేసి ఉంటారు. అది బాగా పర్ఫామ్ చేస్తుంది కదా, ఇది కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి కొనేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కేటగిరీస్ చూసుకుంటే లార్జ్ కానీ, మిడ్ కానీ, స్మాల్ కానీ, లార్జ్, ఫ్లెక్సీ కానీ ప్రతి కేటగిరీలో ప్రతి ఏఎంసీస్లో ఉంటాయి. సో ఒక ఫ్లెక్సీ క్యాపే అనుకుందాం. ఒక అన్ని ఏఎంసీస్లో కొనడం అనేది కరెక్టా అనేది మనకి క్వశ్చన్ ఇక్కడ, రైట్? సో ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కొక్క ఇన్వెస్టర్ ఏం చేస్తుంటారంటే ఒక 15, 20, 25 స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మనం మాట్లాడుకునేది అలాంటి స్ట్రాటజీ కరెక్టా కాదా అనేది చూసుకోవాలి. జనరల్గా మేడం, ఎప్పుడైతే మనకి ఇన్ని స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో మన పోర్ట్ఫోలియో డైల్యూట్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 20 స్కీమ్స్లో పెట్టామనుకోండి, దాంట్లో మీకు ఒక 12 స్కీమ్స్ 10 స్కీమ్స్ పర్ఫామ్ చేయట్లేదు, 10 పర్ఫామ్ చేస్తుంది. అంటే అక్కడ మీకు కాంప్రమైజ్ అయినట్టుగా కదా. సో అన్ని స్కీమ్స్ని మనం మెయింటైన్ చేయడము, మానిటర్ చేయడం అనేది కూడా, మేనేజ్ చేయడం అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో జనరల్గా ఇన్ని స్కీమ్స్ తీసుకునేటప్పుడు తర్వాత ఓవర్లాపింగ్ అనేది అవుతుంటుంది. అంటే ఒకే కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్లో పెట్టాము, లార్జ్ క్యాప్లో ఏ పోర్ట్ఫోలియోలో ఏ కంపెనీస్ ఉన్నాయో అదే రిప్లికేషన్ మళ్ళీ ఇంకో ఫండ్ ఏఎంసీ కొన్నాను అనుకోండి, ఓవర్లాపింగ్ అంటే ఒకే దాని మీద ఇన్వెస్ట్ చేసేటట్టు కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ స్కీమ్స్ ఉండేటప్పుడు. సో ఈ ఓవర్లాపింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు ఎప్పుడైతే మనకు కొంచెం కన్సాలిడేటెడ్ పోర్ట్ఫోలియో అనేది చేయగలిస్తే వెల్ అండ్ బెటర్. బట్ ఇన్ని స్కీమ్స్ నుంచి ఒక కన్సాలిడేటెడ్ స్ట్రాటజీ మనం తీసుకురావాలి అనుకునేటప్పుడు మ్యాజిక్ నెంబర్ ఏం లేదు, ఇన్ని స్కీమ్స్ ఉండాలి, అన్ని స్కీమ్స్ ఉండాలని లేదు. కాకపోతే జనరల్గా ఎక్స్పర్ట్స్ చెప్పే అడ్వైజ్ ఏంటంటే 4 to 8 స్కీమ్స్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో ఉండాలి. అది ఎలా డైవర్సిఫై చేయాలి, ఎక్కడ చేయాలని ఎవరికైనా కావాలనుకున్నప్పుడు మాలాంటి డిస్ట్రిబ్యూటర్ గారిని కాంటాక్ట్ చేస్తే మేము చెప్పగలుగుతాం. వాళ్ళ టెన్యూర్ ఎంత ఉంది, రిస్క్ ఎపిటైట్ ఎంత ఉంది, దాని తర్వాత వాళ్ళ ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటే, పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఈ వేరియస్ రీజన్స్ తీసుకుంటూ వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది తయారు చేస్తాం మేము, రైట్? సో ఎప్పుడైనా మేడం నేను చెప్పేది ఏంటంటే స్ట్రాటజీ అనేది ఎక్కువ స్కీమ్స్తో వెళ్ళకండి. మనకు కావాల్సిన టెన్యూర్ బట్టి మన స్కీమ్స్ సెలెక్షన్ ఉండాలి, మన రిటర్న్స్ ఎంత కావాలి దాన్ని బట్టి మన స్కీమ్స్ సెలెక్షన్స్ ఉండాలి, రిస్క్ ఎపిటైట్ బట్టి మన స్కీమ్స్ సెలెక్షన్ ఉండాలి, మన తర్వాత మన గోల్ ఎన్ని ఇయర్స్ ఎంత కావాలి, ఎంత రిటర్న్స్ కావాలి, దాన్ని బట్టి పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవాలి. మేడం ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 4 to 8 ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ బై అన్ ఎక్స్పర్ట్ మాట. ఎక్స్పర్ట్ ఏమంటున్నారంటే ఒక 4 నుంచి 8 వరకు మెయింటైన్ చేసుకోండి స్కీమ్స్, నాట్ మోర్ దెన్ దాట్. దానికంటే ఎక్స్పర్ట్ ఇచ్చే అడ్వైస్ చెప్తున్నాను నేను, ఇన్వెస్టర్ ఎక్స్పర్ట్ కాదు ఇక్కడ. లేదు, ఎక్స్పర్ట్స్ చెప్పేవి ఏం చెప్తున్నారంటే ఒక 4 to 8 స్కీమ్స్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో ఉండొచ్చు అని అంటున్నారు. కానీ ఇప్పుడు నేను మనం ఆటాడుకుంది ఏంటి, 20, 25, 30 స్కీమ్స్ కొనేస్తూ వెళ్ళిపోతుంటే ఈ డైల్యూటెడ్ రిటర్న్స్, తర్వాత ఓవర్లాపింగ్, తర్వాత మేనేజ్ చేయడం అనేది డిఫికల్ట్ అయిపోతుంది. సో దాన్ని 4 to 8 స్కీమ్స్లో ఒక పోర్ట్ఫోలియో కింద చేసుకుంటే మంచిగా మేనేజ్ చేస్తూ రిటర్న్స్ అనేది మంచిగా జనరేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి స్కీమ్స్ కూడా తక్కువ ఉంటుందో మన ఎస్ఐపి అమౌంట్ కానీ లేకపోతే లంసమ్ అమౌంట్ కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాస్ట్ యావరేజింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఒక 30 స్కీమ్స్ ఉన్నాయనుకోండి, మీకు 12 స్కీమ్స్ పర్ఫామ్ చేయలేదు, ప్రతిదానికి మీరు డబ్బులు యాడ్ చేయలేరు కదా, డబ్బులు ఉండకపోవచ్చు మీద.
సో అదే తక్కువ ఉందనుకోండి, ఒక 3-4 స్కీమ్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో మీరు ఎంతో కొంత డబ్బులు యాడ్ చేయగలుగుతారు. అప్పుడు కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. డిఫికల్టీ చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి ఇలాంటివి. మేడం ఇప్పుడు పోర్ట్ఫోలియో చేయాలని చెప్పాను కదా. పోర్ట్ఫోలియో చేయాలి అనుకునేటప్పుడు ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం వేరియస్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చేస్తారు, వెల్త్ క్రియేట్ అవ్వాలి, ఒక గోల్ సెట్ చేసుకుంటారు. కొంతమందికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ రూపంలో చేస్తుంటారు. అలాంటప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ కూడా ఉంటాయి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఈ ఈ ఈ ఈ ప్లాన్డ్ వేలో వెళ్తే మనం ఇలా ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు మేడం. మేడం ఇన్ని స్కీమ్స్ ఉండేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20, 25, 30 స్కీమ్స్ ఇన్వెస్ట్ చేస్తూ పోయారనుకోండి, వాళ్ళు మళ్ళీ ఒక మంచి ప్రాఫిట్ కానీ జనరేట్ అయ్యి ఉంటే, అంటే వాళ్ళ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ రాకపోయి ఉండొచ్చు, ఎంతో కొంత రిటర్న్స్ జనరేట్ ఒక 12-15% గారు వచ్చినప్పుడు, మళ్ళీ అప్పుడు అన్ని స్కీమ్స్ నుంచి ఒక 4-8 స్కీమ్స్ తగ్గించాలి అంటే ఐదర్ మీరు రిడీమ్ చేయాలి, లేకపోతే స్విచ్ చేసుకోవాలి. సో ఈ 2 ఆప్షన్స్ ఏదైనా సరే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అవుతున్నట్టుగా, అంటే ట్యాక్సెస్ మీద ఇంప్లికేషన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు ఇన్ని స్కీమ్స్ పెట్టొద్దు, ఇన్ని అయితే బెటర్ మీకు మీ థాట్ ప్రాసెస్కి, లేకపోతే ఓవర్లాప్ అవ్వచ్చు అని అన్నారు కదా. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఇప్పుడే అనుకుంటున్నాను, నేను బిగినర్. సో బిగినర్ అయితే ఎన్నిట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు, అదే చెప్తాను. ఎక్స్పర్ట్ అయితే ఎన్నిట్లలో ఇన్వెస్ట్ అదే చెప్తాను మేడం. బిగినర్స్కి ఎప్పుడు ఎవరికైతే నాలెడ్జ్ లేదో మాలాంటి డిస్ట్రిబ్యూటర్ని కలిస్తే వాళ్ళ మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలి. బ్లైండ్గా ఏదో పెట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ గోల్ టర్మ్ టెన్యూర్ ఎంత సమయం ఉంది, ఏ గోల్కి డబ్బులు కావాలి, ఎంత రిటర్న్స్ ఎంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో అది దాని బేసిస్ మీద మేము స్కీమ్స్ ఏ స్కీమ్లో వాళ్ళకి సూటబుల్ అవుతుంది అనేది సెలెక్ట్ చేసి ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేస్తాం. సో ఎలాగో డైవర్సిఫైడ్ అంటాం, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10,000, 20,000 ఇచ్చారనుకోండి సిప్, దాన్ని కొంచెం డైవర్సిఫై చేయగలను. అది మీరు 2,000 ఇచ్చారనుకోండి సిప్, డైవర్సిఫై చేయడానికి లేదు, అక్కడ అమౌంట్ ఎక్కువ లేదు కదా. సో 1,000 రూపాయలు నేను వేసాను అనుకోండి 2 స్కీమ్లో, అది కాస్ట్ యావరేజింగ్ అనేది మనం తక్కువ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా మార్కెట్ పడేటప్పుడు. ఆ అమౌంట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మంచి కరెక్ట్ పోర్ట్ఫోలియో అనేది చేయగలుగుతాం. అదే తక్కువ అమౌంట్ ఉండేటప్పుడు మనకి ఆయనకి ఏది మరి బెస్ట్ అని చూసుకుని ఒక స్కీమ్లోనో లేకపోతే 2 స్కీమ్లో 1,000 రూపాయలు ఇవ్వాలి. సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ బేసిస్ మేడం. మేడం ఎప్పుడైతే ఇన్ని స్కీమ్స్ ఉంటాయో మనం తీసేద్దాం అనుకున్నప్పుడు ఇంప్లికేషన్స్ ఒకటి ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, అంటే వితిన్ 1 year కానీ తీసేస్తే 1% ప్రతి ఒక్క ఏఎంసీ ఈక్విటీ రిలేటెడ్ ఫండ్లో ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. సుమారుగా ఆ ఎగ్జిట్ లోడు కట్టాల్సి వస్తుంది, మనం కట్ చేసుకుని ఇస్తారు వాళ్ళు. అది కాకుండా మనం ఎప్పుడైనా ఇన్ని స్కీమ్స్ తీసుకునే ముందు మనం ఆలోచుకుని ఒక మంచి పోర్ట్ఫోలియో, సింపుల్ షార్ట్ పోర్ట్ఫోలియో చేసుకోగలిస్తే మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మన ఏదైతే రిటర్న్స్ జనరేట్ అవుతుందో దాన్ని మళ్ళీ ఇంకో స్కీమ్ వల్ల నష్టపోయే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటుంది. మంచి వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే ఒక ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా ఒక 4 to 8 స్కీమ్స్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.